ప్రేక్షకులారా, మునుపటి వీడియోల్లో మనం జిన్నాతులు అంటే ఎవరు మరియు వారి సృష్టి ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అన్ని జిన్నాతులు ఒకేలా ఉంటారా, లేదా జిన్నాతుల్లో కూడా వేర్వేరు రకాలున్నాయా? ఈ విషయంలో ఖురాన్ మరియు హదీస్ మనకు ఏమి మార్గదర్శనమిస్తున్నాయి? ఈ వీడియోలో మనం అల్లాహ్ వాక్యము మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల వెలుగులో ఈ సత్యాన్ని తెలుసుకుందాం. హజ్రత్ అబూ సాలబా ఖుషనీ రజియల్లాహు అన్హు ద్వారా రివాయత్ చేయబడిన హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: జిన్నాతులు 3 రకాలుగా ఉంటారు. ఒక రకం జిన్నాతులకు రెక్కలుంటాయి, వారు గాలిలో ఎగురుతారు. రెండో రకం పాములు మరియు కుక్కల రూపంలో ఉంటారు. మూడో రకం జిన్నాతులు ఒకచోట తాత్కాలికంగా నివసించి అవసరమైనప్పుడు అక్కడి నుంచి మరొక చోటికి తరలిపోతుంటారు. ఇబ్నె అబీ దునియా రహమతుల్లా అలైహ్ హజ్రత్ అబూ దర్దా రజియల్లాహు అన్హు నుండి ఒక హదీస్ను రివాయత్ చేస్తూ అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: అల్లాహ్ తాలా జిన్నాతులను 3 రకాలుగా సృష్టించాడు. ఒక రకం జిన్నాతులు పాములు, తేళ్లు మరియు పురుగుల రూపంలో ఉంటారు. రెండవ రకం గాలిలా సంచరించే జిన్నాతులు. మూడవ రకం జిన్నాతులు పరలోకంలో తమ కార్యాలపై ప్రశ్నించబడేవారు. ఈ హదీస్ ద్వారా మనకు స్పష్టమవుతుంది: జిన్నాతులు ఒకే విధమైన సృష్టులు కారు. వారి సృష్టి, లక్షణాలు, జీవన విధానాలు మరియు బాధ్యతలు వేరువేరుంటాయి. హజ్రత్ అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా మరో ఉల్లేఖనంలో ఉంది. ఆయన తెలిపారు: కుక్కలు జిన్నాతులలో ఒక రకానికి చెందినవే. మీరు భోజనం చేస్తున్న సమయంలో ఏదైనా కుక్క వచ్చితే దానికి కూడా కొంత ఆహారం వెయ్యండి, ఎందుకంటే వాటికి జీవం మరియు కోరికలు ఉంటాయి. ఈ ఉల్లేఖనం మనకు తెలియజేస్తోంది: కొన్ని సందర్భాల్లో జిన్నాతులు జంతువుల రూపంలో కనిపించవచ్చు, అయితే ప్రతి జంతువును జిన్నుగా భావించడం సరైనది కాదు. మరొక రివాయత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: షైతాన్ అనగా చెడు జిన్నాతులు ఎక్కువగా నల్ల కుక్కల రూపంలో వస్తారు. అదేవిధంగా నల్లపిల్లి కూడా షైతాన్తో సంబంధం కలిగి ఉంటుంది, ఎందుకంటే నలుపు రంగులో రాక్షస శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరియు ఇందులో ఉష్ణత ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకు అర్థమవుతుంది: జిన్నాతులు వివిధ రూపాలను ధరిస్తూ మనుషులను భయపెట్టడం లేదా దారి తప్పించడం లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. జిన్నాతులకు వివిధ రూపాలను ధరించే ప్రత్యేక శక్తి ఉంది. వారు కొన్నిసార్లు పాములు, తేళ్లు మరియు పురుగుల రూపంలో కనిపిస్తారు. కొన్నిసార్లు ఒంటెలు, ఆవులు, మేకలు, గాడిదలు, గుర్రాల రూపంలో మారిపోతారు. మరికొన్నిసార్లు పక్షుల రూపంలో, ఇంకా కొన్ని సందర్భాల్లో మనుషుల రూపంలో ప్రత్యక్షమవుతారు. తిర్మిజీ మరియు నసాయి షరీఫ్లో హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు నుండి ఒక రివాయత్లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మదీనా మునవ్వరలో కొంతమంది ముస్లిం జిన్నాతులు నివసిస్తున్నారు. మీరు ఏదైనా పాము లేదా తేలు చూస్తే ముందుగా దానిని 3 సార్లు హెచ్చరించాలి. అయినప్పటికీ అది వెళ్లకపోతే అప్పుడు దానిని చంపవచ్చు. దీని ద్వారా ఇది స్పష్టమవుతుంది: ప్రతి పాము లేదా తేలు తప్పనిసరిగా హానికరమైనది కాదు. కొన్ని సందర్భాల్లో అవి జిన్నాతులు కూడా కావచ్చు. అందుకే ఇస్లాం మనకు భయాన్ని కాదు, జాగ్రత్త, వివేకం మరియు సమతుల్యతను నేర్పిస్తుంది. మల్లా అలీ కారీ రహ్మతుల్లా అలైహ్ చెప్పారు: జిన్నాతులు గాలితో కూడిన శరీరాలు కలిగి ఉంటారు, అవగాహన మరియు వివేకం కలిగి ఉంటారు, వివిధ రూపాల్లో ప్రత్యక్షమవుతారు మరియు కఠినమైన పనులను చేయగలిగిన సామర్థ్యం కలిగినవారు. కాబట్టి జిన్నాతులు కల్పిత జీవులు కాదు, వారు నిజమైన, జ్ఞానవంతులైన మరియు అల్లాహ్ ఆదేశాలకు బాధ్యత వహించే సృష్టులు. ఖురాన్లో జిన్నాతులు తమ గురించి ఇలా తెలిపారు: وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَلِكَ كُنَّا طَرَائِقَ قِدَدًا. మాలో ధర్మనిష్ఠులైన వారున్నారు, మాలో ధర్మానికి దూరంగా ఉన్నవారు ఉన్నారు. మేము అనేక మార్గాలుగా విభజింపబడి ఉన్నాము. మరోచోట వారిలా చెప్పారు: వ అన్నా మిన్నల్ ముస్లిమూన వ మిన్నల్ కాసితూన. మాలో ముస్లింలు ఉన్నారు, మాలో అన్యాయస్థులు కూడా ఉన్నారు. ఇది స్పష్టంగా చూపిస్తోంది:
జిన్నాతుల్లో కూడా విశ్వాసం, అవిశ్వాసం, విధేయత, అవిధేయత మరియు మంచి చెడు అనే వ్యవస్థ మనుషుల్లాగే ఉంది. షేఖ్ ఇబ్నే బాజ్ మరియు షేఖ్ ఇబ్నే ఉసైమీన్ రహ్మహుముల్లాహ్ ఈ విషయంపై ఏకాభిప్రాయంగా చెప్పారు. జిన్నాతుల్లో కూడా మనుషుల్లాగే నమ్మకిస్తులు, తప్పు మార్గాల్లో నడిచేవారు, కొత్త పద్ధతులను పాటించేవారు, ఇంకా నమ్మకం లేనివారు ఉన్నారు. ఇబ్లీస్ స్వయంగా జిన్ను అయినప్పటికీ అతని సంతానంలో కూడా ముస్లిం జిన్నాతులు, నీతిమంతులు, ఆరాధకులు మరియు జ్ఞానం పొందే జిన్నాతులు ఉన్నారు. దీని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠమిదే: అల్లాహ్ దగ్గర వంశపారంపర్యం కాదు, కార్యాచరణ మరియు ధర్మనిష్ఠే నిజమైన ప్రమాణం. ఇస్లాం మనకు జిన్నాతుల నుండి భయపడమని కాదు, అల్లాహ్పై పూర్తి విశ్వాసం ఉంచాలని ఉపదేశిస్తుంది. ఎవరైతే నమాజ్ క్రమం తప్పకుండా ఆచరిస్తారో, అల్లాహ్ను స్మరిస్తారో, ఖురాన్తో తమ జీవితాన్ని అనుసరిస్తారో అలాంటి వ్యక్తిపై ఏ జిన్నుగాని, ఏ శైతాన్గాని, ఏ ఇబ్లీస్ గాని అల్లాహ్ అనుమతి లేకుండా ప్రభావం చూపలేరు. ఈమాన్, జిక్రు అంటే అల్లాహ్ స్మరణ మరియు విధేయత, ఇవే మనిషికి గొప్ప రక్షణ. ప్రేక్షకులారా, జిన్నాతుల నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం మనల్ని అర్థంలేని భయాల నుండి, మూఢనమ్మకాల నుండి కాపాడుతుంది మరియు మన హృదయాల్లో అల్లాహ్ సర్వశక్తిమంతుడన్న విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. తదుపరి వీడియోలో ఇన్షా అల్లాహ్ జిన్నాతుల గురించి మరిన్ని కొత్త మరియు ముఖ్యమైన విషయాలను మీతో పంచుకుంటాము. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ జ్ఞానాన్ని ఇతరులకు కూడా చేరవేయండి.